హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతిరోజు మనం 8 PMకి ఒక సక్సెస్ స్టోరీ అనేది ఇస్తున్నాను. మధ్యలో కొన్ని మీ స్వయం ఉపాధికి సంబంధించిన స్టోరీలు కూడా ఇస్తాను నేను. దీంట్లో ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని ఈరోజు 8 PM స్టోరీ కింద ఇస్తున్నాను. ఇదేంటంటే అభిషేక్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి లైఫ్ జర్నీ ఇది. ఇతను IIT కానీ IIM కానీ ఇలాంటి చదువుకొని ఒక ఈ టాప్ ఇన్స్టిట్యూట్లలో చదువుకొని గోల్డ్మెన్ సాక్స్లో ఉద్యోగం చేసి హైఫై జాబ్ చేశాడు. లగ్జరీ లైఫ్ అయింది. అయితే ఒక్కసారిగా ఆ లగ్జరీ లైఫ్ మొత్తాన్ని కూడా వదిలేసేసి ఒక చిన్న వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు. వాచ్మెన్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ తర్వాత మళ్ళీ అతను ఒక కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక కంపెనీని స్థాపించాడు. దాంట్లో సక్సెస్ అయ్యాడు. అసలు ఆయన మధ్యలో ఎందుకు ఇట్లా చేశాడు, వాచ్మెన్గా ఎందుకు మారాడు, లగ్జరీ లైఫ్ని ఎందుకు పెట్టుకున్నాడు, ఈ స్టోరీ మీ అందరికీ కూడా నిజంగా ఒక ఇదైతే స్ఫూర్తినైతే ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ప్రతిరోజు 8 PMకి మీరు కంపల్సరీగా మనకి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అనేవి ఇస్తున్నాను. మీరు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అభిషేక్ కుమార్ అయిన అతను ఎవరు అసలు అంటే, అభిషేక్ కుమారు ప్రస్తుతము ఆయన అంతకుముందు IIT కాన్పూర్లో ఇంజనీరింగ్ చేశాడు. IIM అహ్మదాబాద్లో MBA చేశాడు. ఈ రెండు కంప్లీట్ చేశాడు. టాప్ బ్రెయిన్ అతనిది. అందుకే అతను అంతటితో ఆగలేదు. గోల్డ్మెన్ సాక్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా కోట్ల రూపాయల జీతంతో పనిచేశాడు. కానీ అతని మనసులో ఒక పెద్ద ఆలోచన అనేది ఉంది. ఇది కాదు, నేను ఇక్కడ కాదు ఉద్యోగం చేసి నా ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు. అందుకే సెక్యూరిటీ గార్డ్స్ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకొని వాళ్ళకి సహాయం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన. మరి వాచ్మెన్గా ఎందుకు మారాడంటే, అభిషేక్కి ఒక ఆలోచన అనేది వచ్చింది. ఇండియాలో గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఫిక్స్ చేయాలని చెప్పేసి దానికోసం అని చెప్పి మనం ఇక్కడ కూర్చుంటే ఆఫీస్లో కూర్చొని డెస్క్ వర్క్ చేసుకుని ఆలోచిస్తే అక్కడ వాళ్ళ గురించి ఆలోచిస్తే కష్టము అని చెప్పి ప్లాన్ చేయడం కష్టం అని చెప్పేసి డైరెక్ట్గా ఆ సెక్యూరిటీ గార్డ్స్ లైఫ్లోకి వెళ్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నాడు అభిషేక్ కుమార్. వాళ్ళ సమస్యలు ఈజీగా అప్పుడే అర్థమవుతాయని చెప్పేసి అని అనుకున్నాడు. అందుకే అతను నెలపాటు రోజుకి 14 గంటల చొప్పున వాచ్మెన్గా పనిచేశాడు. నెలపాటు. ఆశ్చర్యంగా ఉంది కదా మీ అందరికీ? అవును, మీరు విన్నది కరెక్ట్గా నిజమే. ఇతను నెలపాటు రోజుకి 14 గంటలు వాచ్మెన్గా పనిచేశాడు. గోల్డ్మెన్ సాక్స్లో కోట్లు సంపాదించిన వ్యక్తి వాచ్మెన్ యూనిఫామ్ వేసుకొని, నా పక్కన బీజీలో చూసే ఉంటారు మీరు, వేసుకొని గేట్ దగ్గర నిలబడి రియల్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా గమనించాడు. ఆ గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్స్ కూడా ఎవరు కూడా తను గుర్తుపట్టలేదు. అతను నిజంగా అలా బిహేవ్ చేశాడు. అలా ట్రీట్మెంట్ కానీ వాచ్మెన్ కానీ ట్రీట్ చేశారు అతన్ని. అంత నీట్గా ఆ రోల్లో ఇన్వాల్వ్ అయ్యాడంటే అభిషేక్ కుమార్ యొక్క డెడికేషన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మైగేట్ పోర్టల్లో ఎలా ఉంటుందంటే, ఈ వాచ్మెన్ అనుభవం నుంచే నెల రోజులు 14 గంటల పాటు తీసినటువంటి ఈ వాచ్మెన్ అనుభవం నుంచే అభిషేక్ సెక్యూరిటీ గార్డ్స్ పడుతున్నటువంటి సమస్యల మీద ఒక దృష్టి అనేది పెట్టాడు. వాళ్ళ ఇబ్బందులు అనేది పెట్టాడు. అలాగే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి లోపాలు కానీ బాగా అతనికి అర్థమైనాయి. అప్పుడు అతను విజయ్ అరిశెట్టి అంటే శౌర్య చక్ర అవార్డీ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయినా, ఈయన కాకుండా శ్రేయాంశ్ దాగా, ఈయన IIT గౌహతి, ISB ఆల్మనస్తో కలిపి వీళ్ళిద్దరితో కలిపి 2016లో మైగేట్ అనే ఒక యాప్ని స్టార్ట్ చేశాడు. ఈ యాప్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి విజిటర్స్ మేనేజ్మెంట్ కానీ సెక్యూరిటీ కానీ మెయింటెనెన్స్ కానీ హౌస్ కీపింగ్ కానీ ఇలాంటి సర్వీస్ అన్నిటి కూడా ఈజీ చేసిందనమాట. ఇక మైగేట్ సక్సెస్ స్టోరీ ఏంటంటే, మైగేట్ ఇప్పుడు ఇండియాలో వేల కొద్దీ గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ కనెక్షన్స్కి ఇంప్రూవ్ చేసింది. అలాగే 60 లక్షలకు పైగా టికెట్లను రైజ్ చేసి దాన్నింటినీ కూడా రిజాల్వ్ అనేది చేసింది ఈ యాప్. 2025లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 165 కోట్ల రూపాయల రెవెన్యూని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఆ కంపెనీ విలువ 2700 కోట్ల రూపాయలు. ఆలోచించండి, ఎక్కడ వాచ్మెన్ గా పనిచేసి ఎలా ఆలోచన చేసి ఎట్లా చేశాడో చూడండి. ఇప్పుడు దాని కంపెనీ విలువ 2700 కోట్ల రూపాయలు అంటే చూడండి. ఈ కొత్తగా ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ లాంటి కొత్త సెగ్మెంట్లో కూడా వీళ్ళు గేట్ అయితే విస్తరిస్తుంది మైగేట్. అభిషేక్ స్టోరీలో మనకి ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఏంటి అని మీరు అనుకుంటే, అభిషేక్ కుమార్ స్టోరీ మనకు చెప్పేది ఒకటే, నీకు ఒక లక్ష్యం ఉంటే దానికోసం ఎంతైనా రిస్క్ తీసుకోవచ్చు. కోట్ల జీతం ఇచ్చే జాబ్ని వదిలేసి వాచ్మెన్గా పనిచేసి రియల్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దానికి సొల్యూషన్గానే మైగేట్ అనే యాప్ని స్టార్ట్ చేశాడు అభిషేక్ కుమార్. అతని ధైర్యం, కమిట్మెంటు, రియల్ లైఫ్లో సమస్యల్ని సాల్వ్ చేయడాలనే తపన, ఇవన్నీ కూడా మనకందరికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలు అనుకోవాలి. అభిషేక్ చెప్పినట్టు సమస్యలను దగ్గరగా చూడకపోతే వాటికి పరిష్కారం కనుక్కోవడం చాలా కష్టం అని చెప్పేసి అని అంటాడు. అందుకే అతనికి వచ్చిన ఆలోచనే హార్డ్ వర్క్, తర్వాత టీం వర్క్తో మైగేట్ ఇవాళ ఒక $1 బిలియన్ ఐడియాగా మారిందనమాట. మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు
అభిషేక్ స్టోరీని ఒకసారి గుర్తు చేసుకోండి. రిస్క్ తీసుకోవడం అనేది గ్రౌండ్ లెవెల్లో పనిచేసి అసలు మనం ఇక్కడ ఈ షాప్ పెడుతున్నాము లేదా ఈ యొక్క బిజినెస్ పెడుతున్నామంటే ఆ బిజినెస్ ఎలా సాగుతుంది, పక్కనోడు ఆల్రెడీ ఉంటే ఆ బిజినెస్ యూనిక్ అయితే పర్వాలేదు, యూనిక్ కాకుండా పక్కోడు ఉంటే ఎట్లా అనేది మీరు సర్వే చేసుకొని పూర్తి స్థాయిలో దిగగలగాలి. అప్పుడే మనం సమస్యల్ని దగ్గరగా అర్థం చేసుకున్నట్లు అవుతుంది. అప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది ప్రతిరోజు మనం తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి సక్సెస్ స్టోరీలు రాత్రి 8 గంటలకి అందిస్తున్నాము. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.